మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. నావపేట మండలం రుద్రారం గ్రామంలో కురిసిన కుండపోత వర్షానికి దారులన్నీ జలమయమయ్యాయి. ఊరు మధ్యలో నదిని తలపించేలా వరద ప్రవహించింది. చెరువులు అలుగులు పారి నీరంతా గ్రామంలోకి వచ్చింది. ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంతటి వర్షం ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక మండలంలోని 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్ లో భారీ వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మీదుర్గ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గత రాత్రి కురిసిన వర్షం పూర్తి అంటే 7-8 సెంటీమీటర్ల మధ్య నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నవాపేట మండలంలోని రుద్రారం, కాకర్లపాడు, కిష్టారం, కాకర్లపాడు 2 గ్రామాల్లో కూడా పూర్తిగా అంటే చెరువులు అలుగుపారి నీళ్లు రోడ్లపైకి వచ్చేసాయి. దాంతో ఇళ్లలో కూడా నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోపక్క సరళసాగర్ గాని, కోడి సాగర్, తర్వాత శంకర సముద్రం, రామన్పాడు కూడా అంటే పూర్తిగా నిండుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. గత రాత్రి నారాయణపేట జిల్లా కేంద్రంలో పిడుగుపాటుకు పద్మమ్మ అనే మహిళ కూడా అంటే మృతి చెందడం జరిగింది. ఇదే విధంగా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన బాలయ్య రాములమ్మ అనే ఇద్దరు దంపతులు చెరువు అంటే అలుగుపారుతున్న చెరువు దాటుతుండగా వారిద్దరు కొట్టుకుపోయారు. గత రాత్రి నుంచి వారి కోసం వెతుకుతున్నారు. అయితే నిన్న సాయంకాలం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం 8 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఇక్కడ దిగువన ఉండే చెరువులు అలుగుపారి పూర్తిగా అంటే నవపేట మండలం కావచ్చు, మహబూబ్నగర్ మండలం కావచ్చు, దేవరకద్ర మండలంలోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా కోయిల్కొండ మండలంలోని చాలా గ్రామాల్లో కూడా వర్షం పెద్ద ఎత్తున వర్షం కురిసింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ బసవరాజ్.